హాయ్ అండి. ఈరోజు ఒక మంచి చిట్కా చెప్పుకుందామండి. మొక్కల కోసం, మొక్కలు మంచిగా పెరగాలన్నా, పువ్వులు మంచిగా రావాలన్నా మంచి చిట్కా చెప్పుకుందాం. మనం ప్రతిరోజు ఇలాగా కర్రీస్ చేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదండి. ఆ పొట్టు పడేయకోకుండా ఈ ఆనియన్ పీల్ని వాటర్లో ఇలాగే డే అంతా ఉంచేయండి. ఉంచిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసేసుకొని ఇలాగా నార్మల్ వాటర్లోకి పోసేసుకోండి. ఇలాగా నార్మల్ వాటర్లో పోసేసుకున్న ఈ వాటర్ని ఇలా మొక్కలకి ఇలా వేసేయండి. చూసారా, ఇలాగా అన్ని మొక్కలకి వేసేయండి. ఈ వాటర్ని మొక్కలకి ఇవ్వటం వల్ల మంచి ఫ్లవరింగ్ వస్తుందండి. మొక్క మంచి గ్రోతింగ్ ఉంటుంది. చూసారా ఎలా ఉందో మొక్క. ఇలా ఓన్లీ వారానికి ఒకసారి, నెలకి 2-3 సార్లే ఇవ్వండి. మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. ఓకే అండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి. ఈరోజు ఒక మంచి చిట్కా చెప్పుకుందామండి. మొక్కల కోసం, మొక్కలు మంచిగా పెరగాలన్నా, పువ్వులు మంచిగా రావాలన్నా మంచి చిట్కా చెప్పుకుందాం. మనం ప్రతిరోజు ఇలాగా కర్రీస్ చేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదండి. ఆ పొట్టు పడేయకోకుండా ఈ ఆనియన్ పీల్ని వాటర్లో ఇలాగే డే అంతా ఉంచేయండి. ఉంచిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసేసుకొని ఇలాగా నార్మల్ వాటర్లోకి పోసేసుకోండి. ఇలాగా నార్మల్ వాటర్లో పోసేసుకున్న ఈ వాటర్ని ఇలా మొక్కలకి ఇలా వేసేయండి. చూసారా, ఇలాగా అన్ని మొక్కలకి వేసేయండి. ఈ వాటర్ని మొక్కలకి ఇవ్వటం వల్ల మంచి ఫ్లవరింగ్ వస్తుందండి. మొక్క మంచి గ్రోతింగ్ ఉంటుంది. చూసారా ఎలా ఉందో మొక్క. ఇలా ఓన్లీ వారానికి ఒకసారి, నెలకి 2-3 సార్లే ఇవ్వండి. మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. ఓకే అండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.